పక్కన పెట్టేస్తే దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి మంచా చెడ ఈ కొట్లాట్లు ఈ గొడవలు ఈ నిరసనలు చూస్తుంటాయి? బేసిక్గా జగన్ది సూటి మనస్తత్వం, అతని మనస్తత్వం ఏంటన్నది అర్థమైంది. ఇప్పుడు నిన్నటిదాకా ప్రశాంతంగా ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు 7-8 మంది వెళ్ళిపోయారు కదా. అట్లాగే శాసనసభ్యులు ఒక 10 మంది దాకా వెళ్ళిపోయారు కదా. అట్లాగే మంత్రి కూడా వెళ్ళిపోయారు కదా. 2వ మంత్రి కూడా వెళ్తారు అనుకుంటా. టోటల్గా తను వాళ్ళకి 2 ఏళ్ల నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాడు. అంటే సైకలాజికల్గా ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు. చేశాడు ఆల్రెడీ 70-80 మందికి ప్రిపేర్ చేసి అందులో ఇప్పటికీ ఒక 20 మందిని వదులుకున్నాడు. టోటల్గా 20-10-30 మందిని వదులుకున్నాడు టోటల్గా. మిగతా వాళ్ళని అటు ఇటు షిఫ్ట్ చేయడం ఇదంతా జరిగింది. అతను ఎక్కడ గీత దాట్ల ముందు నుంచి చెప్తున్నాడు, అన్నా మీకు అక్కడ బాగాలేదు, లేదా మీకు క్యాస్ట్ ఈక్వేషన్లో మీరు ఇబ్బంది పడతారు, కొంతమంది నేను మిమ్మల్ని చూసుకుంటానన్నాడు, కొంతమందిని నేనేం చేయలేనని చెప్పాడు. మీరు ఎటైనా వెళ్తానంటే వెళ్ళిపోండి అని కూడా చెప్పాడు. అంతే కదా. ఇప్పుడు కాపురం చంద్రరెడ్డి నువ్వు వెళ్తానంటే చూడన్నా నువ్వు ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటా నేను చెప్పేశాడు. అట్లాగే ఇటు వీళ్ళ వైపు అయినా అంతే నడుస్తుంది. టోటల్గా చూస్తే ఎక్కడ ప్లానింగ్ లోపము అన్నటువంటిది లేదు తను. అయితే అది